వినయముగా దారబోసి వేడుక గురించి అనువైన బోధ వడిసిన. అనువైన బోధ అంటే ఏమిటి అంటే ఇక్కడ తనుత గన్న మోక్షం పని వెలికిరి గాని నమ్మక వెరికే అంటారు. తను తా బట్ట బయటిన గనబోతే తాను కానరాడోయి విశ్వము తనకు కానరాదోయి అంటారు. అంటే తను తాగన్నా మోక్షం అని పలుకుతుంటారు మానవులు, అనేకమైనటువంటి మతస్థులు పలుకుతుంటారు. కాబట్టి అది నమ్మక మెరిగే. తను తా బట్ట బయటిన గనబోతే తాను కానరాడోయి విశ్వము తనకి కానరాదోయి. తను వచ్చిన కనుక విశ్వము తాను విశ్వము కనిపించడం వల్ల మనం ఏం చేయలేము. గురువుదేవుడికి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అనువైన వాద, ఇదే అనువైన వాద. అనువైన వాద పడిసిన గణమతి మంతులకు చాటి గలదారు లోకులు మ్రొక్క వలదా చెవులు వినంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే తనను తా భర్త బయటని అన్నాడు తాను కనిపించేటోళ్ళకి, తాను విశ్వం రెండు కూడా కనిపించేటోళ్ళకి. కాబట్టి ఇట్లా ఈ విధానంలో మనం చక్కగా గ్రహించి అనుకుంటే, ఎందుకంటే ఈ అనువైన బోధ మనకు అవసరం. ఎన్ని మతస్థులు కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే నీ స్వరూపం దగ్గరికి వెళ్ళి ఉంచేస్తాయి. ఆత్మ దగ్గరికి వెళ్ళి గీత దగ్గరికి వెళ్ళేప్పుడు గీతా మతం వల్ల సన్నిధి ఏముంటుంది అక్కడ పరిపూర్ణ భావం, కదలిక లేనటువంటి నిర్గుణ స్థితికి పోయి, అదే దుర్గానాథులు కూడా 108 పేర్లను నీతికి మీ స్వస్వరూప నిర్గుణ పదవిని పాటలు నీతిగా పాడిద నోటిన పలుకంగా రాని ఓంకారాతీతం బోటకు మీ ఓంకార సహితం. అంటే ఈ బోటకమైనటువంటి 108 పేర్లతో చదివినప్పటికి ఏమంటే ఓంకారమైనటువంటి బోటకము ఆ నిర్గుణ పదమే శాశ్వతమని చెప్తారు. కానీ దుర్గానందులు ఏమన్నారంటే అది కూడా మిథ్యా స్వరూపమే, అది కూడా నీ స్వరూపమే. కాబట్టి ఆ 108 పేర్లు చదివా నీటుగా మీ స్వస్వరూప నిర్గుణ పదవి. ఆ నిర్గుణము కూడా అక్కడికి వెళ్ళి మతస్థులందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆగిపోతారు. కానీ ఎవరు కూడా దాన్ని దాటలేదు. ఒక్క అచల సాంప్రదాయకులు మాత్రమే జనులని ఆత్మ అనుభవమే ముక్తిని కలిగిరే అక్కడ అంటాడు. అదే ఆత్మస్వరూపం. ఏ 108 పేర్లు అయితే మనం చదివాము, ఆ 108 పేర్లు చదివినటువంటిది ఏదైతే నిర్గుణం ఉన్నదో అదే బ్రహ్మము, అదే నీ స్వస్వరూపము. అక్కడికి వెళ్ళి ఆగిపోతారు అందరూ. కానీ అక్కడ ఏమన్నాడు కృష్ణ ప్రభుడు, జనులు ఆత్మానుభవమే ముక్తిని వెలుగు, అది తెలుసుకుంటే ముక్తిని వెలుగుతారు అందరూ. నమ్మక మెరుగే ధనరాజచ్చట గురుకృప. అనుభవం ఎవరికి ఆ మాట నిజమా, అనుభవం వాళ్ళకి ఈ మాట నిజమా అంటారు. అంటే అనుభవం అనేటటువంటి మాట ఏమిటి అంటే నేను ఉండే కదా నాకు అనుభవం ఉంటుంది. అనుభవం వాళ్ళకి ఈ మాట నిజమంటే నేను లేకపోతేనే అది వాళ్ళకి అనుభవం. వాళ్ళకి ఈ మాట నిజము. పరిపూర్ణాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అక్కడ ఈ అనుభవం అనేటటువంటి మాట కూడా ఏమీ లేకుండా పోద్ది. ఉండేటటువంటి ఏమిటి అంటే పరిపూర్ణము పరబ్రహ్మం ఒక్కటే. అటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మంలో ఎరుకు లేకనే తోసింది. కాబట్టి అనుకుంటే కృష్ణదేవుడు మరొక కందార్థం అంటారు, తల ఎత్తి చూడజాలునే అలసేకట ఎదుటి నిలిచి ఆధ్యాత్మిక కళను. ఈ కందార్థం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూర్యుని వస్తుండేటప్పుడే సూర్యుడు ఇంకా కలిపి అప్పుడు ఈ శక్తి పని. అట్లాగే పరిపూర్ణ బోధన ఎప్పుడైతే మనకి పరిపూర్ణ సూచన గురువు చేసినప్పుడే అలసేకట నుంచి ఎదురు ఆధ్యాత్మిక అంటే ఆ ఎరుక అనేటటువంటి బోధ పని. కలమేలుక ఎరుక వైరు అంటే ఈ కలమేలుకలు అనేటటువంటి మనం చక్కగా విచారణ చేసి, ఇది కానీ మనం చక్కగా విచారణ చేసినట్లయితే ఈ ఎరుక అనేటటువంటిది పరిపూర్ణంలో ఇది లేనటువంటిది. ఇంకా లోతుగా విచారణ చేసినట్లయితే ఇంకో మాట చెప్తాను మన పెద్దలు. ఏమిటంటే ఎరుక పుడితేనే నేనున్నాను, నేను పరిపూర్ణాన్ని చూసి లేకపోయాను అని మాట కలుగుతారు. అసలు ఇది పుడితే కదా. అంటే మన పెద్దలు కూడా చాలా మంది చెప్తారు, నీకు పుట్టనటువంటి వాడికి స్వామి ఎక్కడ ఉన్నారని. ఆయన ఎరుక అనేటటువంటిది పరిపూర్ణంగా అసలు పుట్టనే లేదు, దీనికి మూలమే లేదు. పుట్టకపోయిన దానికి పుట్టింది సచ్చింది అనేకంటే ఇది అసలు పుట్టలేదు అనుకోవడమే మంచిదనేసి ఇది వచ్చి కల వంటిదని. ఎందుకు కల వంటిది అంటే మనకు రాత్రి మనం పడుకునేటప్పుడు కల వస్తుంది. ఆ కల వచ్చేటప్పుడు ఉదయాన్నే లేచేటప్పటికి ఆ కల గుర్తులు మనకు ఉంటాయి. ఇప్పుడు రాత్రి నీకు కలిసినట్టుగా లేకపోతే ఏదో చేసినట్టుగా ఉంటాయి, కానీ ఎదిగితే ఉన్నదే కలిసాము, ఇదంతా అబద్ధమే కదా. అలాగే ఎరుక కూడా ఏమీ లేనటువంటిది, ఇది అసలు పుట్టనే లేదనేటటువంటిది. కాబట్టి
జై గురు సద్గురు భీమ మహారాజుకి జై. ఎందుకంటే సమయం తక్కువ, గంటలో ముగించుకున్నది 6 మంది 7 మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి అందరూ కూడా ఈ పరిపూర్ణం ఎరుకును నిరోధం చేసి ఎరుకును రైతు పెంచేటటువంటి విధానం చెప్పాలని పెద్దలందరికీ కూడా కోరుకుంటున్నాం. జై గురు సద్గురు భీమ మహారాజుకి. జై. ఇప్పుడు ఉపాధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి మన సన్యాసి స్వామి